టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మళ్లీ ప్రజల్లోకి వెళ్లనున్నారు. నిజం గెలవాలి పేరుతో రేపటి నుంచి 3 రోజుల పాటు పర్యటించనున్నారు. రేపు విజయనగరం జిల్లా, 4వ తేదీన శ్రీకాకుళం జిల్లా, 5వ తేదీన విశాఖ జిల్లాల్లో టూర్ చేయనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన కుటుంబాలను పరామర్శించనున్నారు. ఇప్పటికే ఒకసారి వెళ్లి కొన్ని కుటుంబాలను పరామర్శించారు నారా భువనేశ్వరి. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. నవీన్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మళ్ళా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ వారం నుంచి కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు నారా భువనేశ్వరి కూడా ఈ నెల మొత్తం కూడా ప్రజల్లోకి వెళ్లాలి అని చెప్పి నిర్ణయించారు. ఇందులో భాగంగానే నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరిట, అంటే గతంలో చంద్రబాబుని అరెస్ట్ చేసిన సమయంలో కొన్ని కుటుంబాలకు సంబంధించి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది ఆత్మహత్య చేసుకోవటం, మరి కొంతమంది గుండెపోటుతో మరణించారు. ఈ కుటుంబాలన్నింటినీ పరామర్శించేందుకు నిజం గెలవాలి పేరుతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టారు. గతంలో ఆమె చిత్తూరు జిల్లాలో కూడా పర్యటించారు. మళ్ళా శ్రీకాకుళం జిల్లాకు వెళ్లేసరికి చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆమె మళ్ళీ నేరుగా రాజమండ్రికి వచ్చి అక్కడి నుంచి హైదరాబాద్ కు వెళ్లారు. మళ్లీ ఈ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు నారా భువనేశ్వరి రేపటి నుంచి 3 రోజుల పాటు పర్యటనలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే రేపు విజయనగరం జిల్లా, ఈ నెల 4వ తేదీన శ్రీకాకుళం జిల్లా, 5వ తేదీన విశాఖ జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడమే కాకుండా వాళ్ళ కుటుంబంలో ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళని ఎన్టీఆర్ ట్రస్ట్ లో చదివించేందుకు కూడా ఆమె అంగీకారం తెలుపుతున్నారు. ఈ విధంగా మరికొన్ని కుటుంబాలను కూడా ఆమె పరామర్శించారు. ఈ 3 జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈ 3 జిల్లాల్లో ఎవరైతే మనస్తాపానికి గురై మరణించారో ఆ కుటుంబాలన్నింటినీ కూడా భువనేశ్వర్ వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించబోతున్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో ఈ పర్యటన పూర్తయింది. అయితే ఈ 3 జిల్లాల పర్యటన అనంతరం ఆమె మళ్లీ రాయలసీమలో ఉండే మిగతా 3 జిల్లాలు, ఆ తర్వాత కోస్తా జిల్లాల్లో కూడా పర్యటించేందుకు పార్టీ కార్యాలయం ప్రణాళికలు రూపొందిస్తుంది. నవీన్. థ్యాంక్ యూ రామారావు.